అందరికీ శుభోదయం. ఈరోజు మనము మార్క్సియన్ విధానం అనే ఒక పాఠాన్ని నేర్చుకుందాము. సామాజిక వర్గీకరణలో సామాజిక వర్గీకరణను చూసే విధానంలో మనకు 2, 3 విధానాలు అవపడతాయి. అదేంటంటే ఫంక్షనలిస్ట్ అప్రోచ్, మార్క్సిస్ట్ అప్రోచ్, లిబరల్ అప్రోచ్ అని 3 రకాలుగా మనకు ఈ యొక్క మార్క్సిజం అంటే ఈ యొక్క సామాజిక వర్గీకరణను చూసే విధానం ఉంటుంది. అంటే ఈ సామాజిక వర్గీకరణ అంటే ఏంటో మనం మొదట్లో తెలుసుకున్నాము. సామాజిక వర్గీకరణ అంటే సమాజంలో వ్యక్తుల్ని పెద్దగాను, తక్కువగాను, మధ్యంగాను వర్గీకరణ చేయడాన్ని సామాజిక వర్గీకరణ అని మనం గత పాఠంలో తెలుసుకుందాం. ఈ వర్గీకరణ ఏ విధంగా ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా మనము ఇంతకుముందు తెలుసుకోవడము జరిగింది. అసలు దీన్ని అసలు సమాజం మీ అందరికీ తెలుసు. సమాజము సమాజము, అసమాన సమాజము, మధ్య రకంగా ఉండే సమాజము, ఈ 3 రకాల సమాజాలు ఉంటాయి. అంటే సమాజంలో పేదవాడు, ఉన్నవాడు, మధ్యతరగతి ఇట్లాంటి సమూహాలతో కూడి ఈ యొక్క సమాజం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. అందరూ సమానమే కదా, మరి ఈ సమాజంలో ఈ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఈ మధ్యలో ఏంటి అనేది మీకు ప్రశ్న రావచ్చు. అంటే దీని మీద అసలు ప్రపంచంలోనే ఎక్కువగా కృషి చేసిన వాళ్ళు కార్ల్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. అతన్ని మనం సామాజిక శాస్త్రానికి ఒక పితామహుడుగా చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానం అనేది ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. అది ప్రజల్ని, సమూహాలని, దేశాలని, ఆ తర్వాత ప్రపంచంలోని భిన్న రకాలైనటువంటి జాతులకి ఇది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు, అతని యొక్క ఆలోచన విధానం అనేది ప్రభావితం చేసింది. ఈ రోజు కార్ల్ మార్క్స్ రాసినటువంటి పుస్తకాలు, అతని సిద్ధాంతాల మీద దేశాలు, ప్రభుత్వాలు నడపడం అనేది ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. లేబర్ పార్టీ అది లండన్లో అయితేనే కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ, మన ఇండియాలో అయితేనేమి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానము, కార్ల్ మార్క్స్ సమాజాన్ని అర్థం చేసుకున్న విధానము, ఈ యొక్క ఆలోచన విధానం మీదనే ఈ యొక్క మొత్తం రాజకీయాలు, సమాజాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. మరి అంత గొప్ప కృషి ఏం చేశాడు మా కార్ల్ మార్క్స్? అంటే వేరే వాళ్ళకి భిన్నంగా ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడు సమాజాన్ని అనేది మనం ఈ రోజు ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దంలో కూడా ది గ్రేటెస్ట్ థింకర్ ఆఫ్ ఆల్ టైమ్స్, అంటే అన్ని కాలాల్లోనూ ఇప్పటివరకు కార్ల్ మార్క్స్ ని ఒక అతి గొప్ప ప్రపంచ మేధావిగా గుర్తించడం జరిగింది. ఎందుకు గుర్తించడం జరిగింది? అతని సమాజాన్ని అర్థం చేసుకున్న విధానం ఏంటి, అది గతం వాళ్ళకి వీళ్ళకు గల తేడా ఏంటి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆయన ఎందుకు ప్రపంచం ఒక గొప్ప మేధావిగా గుర్తించింది అనేది అది మనం ఈరోజు ప్రధానంగా మనం చర్చించడం జరుగుతుంది. అంటే ఆయన సమాజాన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నాడు అనే దాని మీదనే ఈరోజు మన పాఠం మొత్తం కొనసాగుతుంది. అయితే అందులో పోయే ముందు మనం అసలు ఈ సమాజంలో ఎందుకు ఈ తరగతులు, క్లాసెస్ అనేవి ఉద్భవించాయి, వాటి యొక్క నిర్మాణం ఏంటి, అసలు వర్గ పోరాటం అంటే ఏంటి, ఆ తర్వాత చరిత్రని ఎట్లా చూడాలి, చరిత్రను అనేది మనము కులపరంగా, మతపరంగా, వర్గపరంగా, ప్రాంతీయ పరంగా చూడాలా అనే దాని మీద కూడా మనం ఈ రోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సామాజిక వర్గీకరణలో ఈ యొక్క క్లాస్ అంటే ఈ యొక్క తరగతి యొక్క వర్గం యొక్క ప్రాధాన్యత ఏమిటి, అంటే సమాజంలో ఈ యొక్క తరగతులు ఏదైతే చెప్పుకుంటున్నారో దాంట్లో ఈ వర్గీకరణ మొత్తంలో ఈ తరగతి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనము ఈ రోజు చెప్పుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఎంత పెద్ద మేధావిని తీసుకోండి, అది మనకు వర్గీకరణ ఈ యొక్క క్లాస్ స్ట్రగుల్, ఈ వర్గ పోరాటం మీదగా వాళ్ళు తమ యొక్క సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టీన్ MC² సూత్రధారుడు, ఆయన కూడా వై కమ్యూనిజం ఈజ్ నీడెడ్ అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఎందుకు కమ్యూనిజం అవసరం అనే పుస్తకం కూడా రాయడం జరిగింది. అంటే ఎందుకు చెప్పవలసి వస్తుంది ఈరోజు ఐన్స్టీన్ గురించి అంటే, కార్ల్ మార్క్స్ అనే ఒక తత్వవేత్త ఐన్స్టీన్ లాంటి కూడా ప్రభావితం చేశాడు. భారతదేశంలో ఎంతో మంది ఈ యొక్క కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రభావితం గురయ్యారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఆఫ్రికా కానివ్వండి, అది యూరప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈ యొక్క కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానం అనేది చాలా ప్రభావవంతంగా ఉంది. ఎందుకు అంటే ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే విధానము, ఆయన చారిత్రాత్మక భౌతికవాదం అని ఆయన
ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. చారిత్రాత్మక భౌతికవాదం అంటే ఏంటి అనేది మనం ఈ యొక్క పాఠంలో లోపల పైన కొద్ది మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. కార్ల్ మార్క్స్ అన్ని కాలాల్లో గొప్ప ఆలోచన పరునిగా ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని అభిప్రాయాలు ప్రజల తరగతులను మరియు దేశాలను ప్రభావితం చేశాయి. ఆ వ్యక్తి యొక్క ఆలోచన అనేది మొత్తం ప్రపంచాన్నే ఒక ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. అది ఒక వ్యక్తికో, ఒక సమూహానికో, ఒక ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో సంబంధించి కాదు. అతను మొత్తం ప్రపంచంలోని అన్ని తరగతుల ప్రజలని అతను ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే అతను చారిత్రాత్మక భౌతికవాదం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అసలు చారిత్రాత్మక భౌతికవాదం అంటే ఏంటి అంటే దాన్ని మనము చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏం జరిగింది అంటే చరిత్రను అది కులపరంగాను, మతపరంగాను, లేకపోతే ప్రాంతీయ పరంగాను చూడడం జరిగింది. కానీ ఒక వర్గ దృక్పథంతో ఒక చరిత్రను చూడడం అనేదే చారిత్రాత్మక భౌతికవాదం. అంటే అది వర్గ దృక్పథంతో చరిత్రను మనం అధ్యయనం చేయడం. అంటే భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, సంపద ఎవరి దగ్గర ఉన్నాయి, అదేవిధంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయాల్సి కావాల్సినటువంటి భూమి, ఆ తర్వాత పెట్టుబడి, ఈ శ్రమ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ఎవరు కలిగి ఉన్నారు, ఎవరు కలిగి లేరు అనే దాని మీద చరిత్రను చూడడం అనేది చారిత్రాత్మక భౌతికవాదం అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు చరిత్రను వేరే సామాజిక శాస్త్రవేత్తలు ఎవరు కూడా భౌతికవాద దృష్టితో చూడలేదు. వాళ్ళంతా ఒక మతపరంగా, ఒక కులపరంగా, ఒక ప్రాంతపరంగా చూశారే తప్ప మొట్టమొదటిసారిగా చరిత్రను అసలు మనం ఏ విధంగా అధ్యయనం చేయాలి, అసలు మనం ఉన్నటువంటి అసమాన సమాజానికి చరిత్ర ఏ విధంగా పునాదులు వేసింది అనేది కార్ల్ మార్క్స్ ఒక్కడే. అతను చాలా స్పష్టంగా వర్గ దృక్పథంతో ప్రపంచాన్ని ఆయన విశ్లేషించాడు. ఈ వర్గ దృక్పథం ఏ విధంగా విశ్లేషించాడు అంటే అతను క్యాపిటల్ అనే ఒక పుస్తకం రాశాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని, ది 18th బర్మీస్ ఆఫ్ లూయిస్ బొనాపార్టీ అని, దస్ క్యాపిటల్ అని, ఆ తర్వాత ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అని, ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అని, అదేవిధంగా జర్మన్ ఐడియాలజీ అని, ఇన్ని పెద్ద పుస్తకాలు ఆయన ఒక కనీసము తన జీవితం మొత్తం కూడా లండన్ లైబ్రరీలో కూర్చొని చాలా పుస్తకాలు రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో అంటే 1818 నుంచి 1881 వరకు ఆ రోజులో ఉన్న సమాజంలో ఒక కార్మికుడు 18 గంటలు పనిచేయవలసి వచ్చేది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, మనం 1 గంట పని చేస్తేనే అలసిపోతాము, ఒక 2 గంటలు పని చేస్తే అలసిపోతాము. అట్లాంటి మనము ఒక 18 గంటలు పనిచేయాలంటే ఎట్లాంటి దుర్భర పరిస్థితులలో ఆ యొక్క కాలం ఉండేది. అప్పుడు శ్రమ దోపిడీ ఏ విధంగా ఉండేది, ఒక మనిషి శ్రమను ఏ విధంగా దోపిడీ చేసుకునే వాళ్ళు, అంటే ఆ సమాజంలో వర్గ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో కార్ల్ మార్క్స్ తన పుస్తకాలలో రాయడం జరిగింది. దానివల్లనే అది ఒక పెద్ద ప్రపంచంలో అతి గొప్ప సాహిత్యంగాను, అది సాహిత్యం మీద, కళల మీద, రాజకీయాల మీద, ఆర్థిక శక్తుల మీద, ప్రజల మీద, దేశాల మీద అది ప్రభావితం చూపించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చరిత్రను ఒక భౌతికవాద దృష్టితో చూడడం అనేది కార్ల్ మార్క్స్ తోటి అది మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, ప్రపంచ చరిత్ర మొత్తం ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రపంచ చరిత్ర మొత్తము పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ. అంటే ఏంటి, ఒక వర్గము, ఒక ఉన్నత వర్గము పేద ప్రజలను దోపిడీ చేసేసి ఆ యొక్క మిగులు విలువను వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి కారు, పెద్ద పెద్ద బంగ్లాలు, మంచి అన్నము, లేకపోతే ఇంకా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అది వేరే వ్యక్తులు దోపిడీ ద్వారా చేయడం ద్వారా వస్తుంది అనేది, ఇక్కడ మనకు వర్గ దోపిడీ అనేది జరుగుతుంది అనేది కార్ల్ మార్క్స్ మొట్టమొదటిసారిగా ఆయన సూత్రీకరించాడు. ఈ రకంగా ఒక సమాజాన్ని ఒక వర్గ దృక్పథం నుంచి, వర్గ దోపిడీ దృక్పథం నుంచి చూడడం అనేది ప్రపంచంలో బహుశా కార్ల్ మార్క్స్ మొట్టమొదటి వాడు. అతనికంటే ముందు హెగెల్ ఉన్నాడు, కానీ అతను డైరెక్టికల్ మెటీరియలిజం అంటారు. అంటే ఒక ఆలోచన ఉంటుంది, దానికి ఇంకో విరుద్ధమైన ఆలోచన ఉంటుంది, ఈ రెండు ఆలోచనలు కలవడం ద్వారా ఒక మూడో ఆలోచన వస్తుంది అనేది హెగెల్ చెప్పాడు. అయితే ఆయన భౌతికవాద దృష్టితో చూడలేదు. ఆలోచన ఒకటే ఉంటుంది తప్ప, అంటే ఆలోచన అనే దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని హెగెల్ చెప్పాడు. ఆలోచన అనే దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని హెగెల్ చెప్పాడు. కాదు, ఆలోచనకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు, దానికి ఒక భౌతిక ఆధారం ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇట్ ఈస్ నాట్ ద కాన్షియస్నెస్ దట్ డిటర్మైన్స్ ది హ్యూమన్ బీయింగ్, బట్ ఆన్ ది కాంట్రరీ హ్యూమన్ బీయింగ్ డిటర్మైన్స్ ది కాన్షియస్నెస్. అంటే మనిషి ఆలోచన అనేది మనిషి ఉండడం వల్ల వచ్చింది, కానీ ఆలోచనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు.
అంటే అక్కడ ఒక మనిషి అంటే ఒక శారీరకంగా ఒక మనిషి ఇట్లా ఉన్నాడు కాబట్టి అతని యొక్క ఆలోచన ఉంది. ఈ యొక్క మానవ చరిత్ర మొత్తము మనిషికి మరియు మనిషికి ప్రకృతికి జరిగినటువంటి ఈ మనిషికి మరియు మనిషికి ప్రకృతికి జరిగినటువంటి ఈ సంఘర్షణ ఫలితంగానే మానవ చరిత్ర ఉద్భవించిందని వ్యక్తార్థిక చారిత్రాత్మక భౌతికవాదం సిద్ధాంతం చెప్తుంది. ఒక మనిషికి ఇంకొక మనిషికి జరిగినటువంటి సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ జరగడం వల్ల కొత్త ఆలోచనలు రావడము, అదే మనిషికి మధ్యతో పాటుగా ఇంకొక ప్రకృతితో ఆయన చేసినటువంటి సంఘర్షణ. మీ అందరికీ తెలుసు, ఆదిమ జాతులు మొత్తము వేటకెళ్లేవాళ్ళు, అది ప్రకృతితో చేసే సంఘర్షణ. ఆ వేట ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో సంఘర్షణ జరుగుతుంది. అంటే మనిషికి సంఘర్షణ, మనిషికి ప్రకృతికి మధ్య జరిగే సంగ్రామమే మొత్తం మానవాళి చరిత్ర అని కార్ల్ మార్క్స్ తన యొక్క సిద్ధాంతాల ద్వారా చెప్పడం జరిగింది. మీరు ఇంకొక ఇట్లా అంటే ఒక చరిత్రను మనం అర్థం చేసుకున్న కోణం అనేది అప్పటి వరకు వేరు. కార్ల్ మార్క్స్ తర్వాత చరిత్రను అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు మొత్తం మారిపోయింది. మీరు అందుకనే ఆయన ప్రభావంతో కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో శ్రీశ్రీ గారు రాశారు. అదేవిధంగా పెద్ద రచయితలు రాశారు. ప్యాబ్లో నెరుడా అని చీలీ రైటర్ రాశాడు. ఆ తర్వాత ప్రపంచంలో చాలా మంది కవులు, కళాకారులు, రాజకీయవేత్తలు ఎంతో మంది ఆయన యొక్క ఆలోచన వర్గ దృక్పథంతో రచనలు చేశారు. పేదవాడు, కార్మికుడు, ఆ తర్వాత వెనుకబడ్డ వాళ్ళు, దళితులు, స్త్రీలు, పిల్లలు, వీళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా వర్గ ద్రోపిడికి గురవుతున్నారు అనేది రాయడం జరిగింది. అంటే ఇక్కడ మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది వర్గ దృక్పథంతో మనం చరిత్రను చూడడం అంటే అది ఏ విధంగా ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేస్తున్నాడు అనే దాన్ని మనం అట్లాంటి కోణం నుంచి చరిత్రను చూడడం జరుగుతుంది. ఇది వర్గ విశ్లేషణ. ఈ వర్గాలు అయితే ఇంత ప్రభావవంతమైనటువంటి వర్గము అసలు ఎలా ఉద్భవించింది? ఈ యొక్క పాఠంలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఇప్పుడు మనం ఉన్నత వర్గాలను చెప్తున్నాము, మధ్యతరగతి అని చెప్తున్నాము, అదేవిధంగా మనము కార్మిక వర్గం అని చెప్తున్నాము. మరి 3 వర్గాలు ఉన్నాయి కదా, ఈ 3 వర్గాలని మార్క్స్ చారిత్రాత్మక భౌతికవాదంతో చూశాడు. మరి ఈ మూడు వర్గాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటి పునాది ఏంటి అంటే మనం కొంచెం చరిత్ర లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అదేంటి అంటే అసలు ఈ యొక్క మొత్తం చరిత్ర లోపలికి మనకు వెళ్తే ఏమవుతుందంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం సమాజం మొత్తం కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. మీరు అవునన్నా కాదనుకున్నా మనిషి మీద ఆధారపడతాడు. మనం అందరం కూడా జీవజాలం, అంటే అది ఆవైనా కానివ్వండి, ఇంకేదైనా చిన్న పక్షిని కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏమైనా మేకలైనా కానీ, గొర్రెలైనా కానీ, బర్రెలైనా కానీ, మనుషులైనా కానీ, ఇంకే జీవజాలమైనా కానీ మనం అందరం కూడా దేని మీద ఆధారపడి ఉంటాం? ప్రకృతి మీద ఆధారపడి ఉంటాం. అయితే మనుషులకు పశువులకి గల తేడా ఏంటి అంటే, జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకంలో కార్ల్ మార్క్స్ ఏం రాస్తాడు అంటే, ఈ యొక్క పశువులు అనేటివి ప్రకృతికి అనుకూలంగా అవి మారిపోతాయి. అంటే ఒక సైంటిస్ట్ ప్రకారము పాములకు ఇంతకుముందు కాళ్ళు ఉండేవి, అది రాను కాలక్రమంగా ఏమైంది అంటే అది తన కాళ్ళను కోల్పోయి అది ఎక్కడ పడితే అక్కడ మూడు కావడం మొదలైంది. అంటే అది పోవడం జరుగుతుంది. అంటే ఏంటి, మిగతా జీవజాలం అనేది ప్రకృతి అనుకూలంగా మారిపోయింది, దాన్ని అడాప్టేషన్ అంటారు. అయితే మనిషి వచ్చాక ఏమైంది అంటే, మనిషి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకునే శక్తిని గలవాడు ఈ యొక్క మనిషి అనేవాడు. అది మిగతా జీవాలకి మనిషికి గల తేడా ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ బై థింకింగ్. అంటే మనకు ఒక ఆలోచన శక్తి ఉంటుంది. మరి జంతువులకు కూడా ఆలోచన శక్తి లేదని నేను అనట్లేదు, కానీ బట్ అవి ఎక్కువ అడాప్ట్ అవుతాయి ప్రకృతికి. కానీ మనిషి అనేవాడు అది ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు ఎండ కొడితే అది పెట్టుకుంటాం, ఏసీ పెట్టుకుంటాము. అదేవిధంగా చలివేస్తే ఇంట్లో హీటర్ పెట్టుకుంటాం. అంటే మనం ప్రకృతికి అనుకూలంగా కాకుండా ప్రకృతిని కూడా మనిషికి అనుకూలంగా, మానవాళికి అనుకూలంగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే పశువులకి మనుషులకి గల తేడా ఏంటి అంటే, పశువులు అనేటివి అవి ప్రకృతికి అనుకూలంగా మారి అవి తనను మార్చుకుంటాయి. ఉదాహరణకి చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జిరాఫీ ఒక చెట్టు కొమ్మలో ఉన్నటువంటి ఒక దాన్ని అందుకోవడానికి తన మెడని సాగదీసింది అనేది చార్లెస్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో చెప్తాడు. అట్లా ఒక జీవజాలం అనేది అది ప్రకృతికి అనుకూలంగా మారింది. కానీ మనిషి వరకు వచ్చే వరకు ఏమైంది అంటే, దాన్ని కూడా ప్రకృతిని మనిషి తన అవసరాలకు అనుకూలంగా మార్చుకోవడము, ఇతను ప్రకృతితో సంబంధాన్ని కలిగి ఉంటేనే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి మంజీరా వాటరు మనకు ప్రతి ఇంట్లో వస్తాయి.
మంజీరా నది ఎక్కడ ఉంది, మన ఇల్లు ఎక్కడ ఉంది, కానీ మన ఇంట్లోకి మంజీరా నీళ్ళు ఎలా వస్తున్నాయి అంటే అక్కడ నడుస్తున్నటువంటి ఒక ఒక వాగులో నీళ్ళని మన ఇంటిలోకి, మన బాత్రూంలోకి, మన దాంట్లోకి రావడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మానవుడు అనేవాడు ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అదేవిధంగా గాలి ఉందనుకోండి, గాలిని మనం ఫ్యాన్లు పెట్టుకొని అది తిప్పడం ద్వారా గాలిని మనం చేకూర్చుకుంటున్నాం. అదేవిధంగా ఆహారాన్ని మనము అడవులలోకి పోకుండా ఒక వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో వచ్చినటువంటి మన యొక్క విలువని మనం ఇంట్లో దాచుకొని దాని సంవత్సరం మొత్తం తింటూ ఉంటాం. అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మనిషి అనేవాడు ఈ యొక్క ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుని తాను జీవించడం మొదలుపెట్టాడు. ఇది జర్మన్ ఐడియాలజీలో కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నట్టు. ఇతర జంతువులకి మనకి తేడా ఏంటి అంటే మనము వీఆర్ బై థింకింగ్, అంటే మనకు ఆలోచన ఉంది, మనం ప్రకృతి మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, కానీ జంతువులు అలా చేయలేవు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాజం. అయితే ఇక్కడ మరి ఇదంతా ఇట్లా ఉంటే అసలు ఈ యొక్క వర్గాలు అనేవి ఎలా పుట్టాయి అనేది మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇది మామూలుగానే ఉందనుకోండి, సరే. ఈ యొక్క వర్గాలు ఎలా వచ్చాయి అనేది మీకు సమాజంలో మీకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే, ఎప్పుడైతే మనిషి ఆదిమ సమాజంలో వేరే జంతువులాగా ఇతను కూడా మామూలుగా ఉన్నాడు, అప్పటివరకు ఏం పెద్దగా వర్గాలు అనేటివి లేవు సమాజంలో. ఎప్పుడైతే ఈ యొక్క సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, అంటే ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక ఈ వీటిలలో ఎప్పుడైతే కొంచెము మెరుగుదల వచ్చిందో అవి వ్యవసాయం అనే దాంట్లో పెనుమార్పులు తీసుకొచ్చాయి. ఎలా అంటే ఒకప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి ఫెర్టిలైజర్స్ అంటే ఈ యొక్క ఎరువులు అవేం వాడకుండా వ్యవసాయం చేస్తే అతనికి కావాల్సిందే ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా అతను ఎరువులు వేసేసి ట్రాక్టర్లు పెట్టి చేశారనుకోండి, ఉత్పత్తి ఏమవుతుంది, 4 ఇంతలు 3 ఇంతలు అంతకంటే ఎక్కువ అవుతుంది. ఆ మిగులు విలువ అనేది ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమిలో ఉందనుకోండి, 5 ఎకరాలు వచ్చినటువంటి పంట మొత్తం ఆ వ్యవసాయదారుడే తినడు. అది వాళ్ళ కుటుంబానికి కాకుండా ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మీరు టమాటోలు తీసుకున్నా ఇంకా మన బియ్యం తీసుకున్నా మన టమాటోలు తీసుకున్నా, ఇంకే వస్తువులు తీసుకున్నా, గోధుమలు తీసుకున్నా, అంటే మనిషి ఒక్కరికే కాకుండా ఎక్కువ పండిస్తున్నాడు. మరి ఈ యొక్క అదనపు విలువ, ఇప్పుడు ఈ యొక్క పండించిన దాంట్లో ఈ మిగులు ఎవరికి పోవాలి అనే దాంట్లో ఈ మధ్యకాలంలో ఈ యొక్క వర్గీకరణ అనేది మనకు దానికి పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే స్థిర వ్యవసాయం రావడము, ఆ స్థిర వ్యవసాయంలో నుంచి మిగులు రావడము, ఆ మిగులు కోసం జరిగిన పోరాటం, ఆ మిగులు ఎవరి దగ్గర ఉండాలి? ఆ మిగులు అనేది కొంతమంది భూస్వాముల దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక 200 బస్తాల వడ్లు వస్తే ఆ 200 బస్తాలు మరి కూలీలకు ఇవ్వాలి కదా, అది వాడే పెట్టుకొని దాన్ని మార్కెట్కు పంపించేసేసి అతను వచ్చిన డబ్బుల్ని అతను ఉంటాడు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే ఈ యొక్క మిగులు విలువని కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంటుంది. అది మనకు సామాజిక వర్గీకరణకు దారితీసింది, ఎమర్జెన్స్ ఆఫ్ క్లాస్. ఈ విధంగా ఒక వర్గం అంటూ గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడ్డది. అది సిటీలలో అయితే పరిశ్రమలు కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండడం అనేది, ఈ రకంగా ఒక వర్గము ఉత్పత్తి అయింది అనేది మనం ప్రాథమికంగా మధ్యయుగాలలో ఇది మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది తర్వాత కాలంలో ఏమైంది అనేది మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో మోడర్న్ క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీలో బతుకున్నాం. మనం పెట్టుబడిదారి పారిశ్రామిక విధానం ఇప్పుడున్నాం. అది మధ్యయుగాల నుంచి ఇప్పుడు ఎట్లా మారింది అనేది కూడా మనం పాఠం లోపలికి పోయిన కొద్దీ మనం తెలుసుకుందాం. అంటే మీకు ప్రాథమికంగా ఎక్కడ మొదలైంది అంటే స్థిర వ్యవసాయం రావడము, ఈ స్థిర వ్యవసాయంలో సాంకేతిక విలువలు రావడము, ఉత్పత్తి పెరగడము, ఈ పెరిగిన ఉత్పత్తి కొద్దిమంది వ్యక్తుల దగ్గరనే ఉండడము, భూస్వాములు మరియు కూలీలు, సెర్ఫ్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కూలీలు లేకుంటే వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్ ఉంటారు, కౌలు వ్యవసాయదారులు ఉంటారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క రైతు బీమా, రైతు ఇది ఏదైతే వాళ్ళు వ్యవసాయానికి ఇస్తున్నారో అది కౌలు రైతులకు రావట్లేదు. ఈరోజు చాలా మంది మేధావులు అది కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఎందుకంటే అది ఉన్న భూస్వాములకే వస్తున్నాయి ఈ యొక్క ఈ డబ్బులన్నీ కూడా. అందుకనే ఇక్కడ ఈ మిగులు విలువ అనేది కొద్దిమంది వ్యక్తుల దగ్గర ఉండడం అనేది ప్రాథమికంగా అది మనకు సామాజిక వర్గాన్ని ఏర్పడడానికి అది మనకు పునాది వేసిందని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసో లేదో, ఎవరి దగ్గర అయితే భూమి ఉందో, ఎవరి దగ్గర అయితే ఈ మిగులు విలువ ఉందో
వాళ్ళే మిగతా రంగాలలో కూడా వాళ్ళు తమ యొక్క ప్రతాపాన్ని, తమ యొక్క తమ యొక్క అధికారాన్ని చలాయించడం జరుగుతుంది. మీకు ఊర్లో భూములు ఉన్న వాళ్ళే కదా మండలాలకు, ఆ తర్వాత నగరాలకి, పెద్ద పెద్ద మహానగరాలకు వచ్చి వాళ్ళు వేరే రంగాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. సినిమాలు తీస్తారు, పత్రికలు నడుపుతారు, టీవీలలో చేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంటే, మన గ్రామంలో ఉన్నటువంటి మీరు ఒక భూమిని, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు ఉంటాయి ఉదాహరణకి. ఇప్పుడు మీకు గోదావరి జిల్లాలోనే ఎక్కువ కొబ్బరి తోటలు ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. మీరు అందుకనే తెలుగు పరిశ్రమలో ఎక్కువ ఈ గోదావరి జిల్లా నుంచి మీకు ఎక్కువ వీళ్ళు ఉంటారు, ఎవరు ప్రొడ్యూసర్స్ ఉంటారు. అదే హిందీ సినిమా అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పంజాబీస్ ఉంటారు. ఎందుకు పంజాబీలు ఉంటారు అక్కడ? ఎందుకంటే అక్కడ వ్యవసాయంలో మిగులు ఎక్కువ, గోధుమలు ఎక్కువ పండడం, అక్కడ ఎక్కువగా ఈ యొక్క మధ్యతరగతి నుంచి అక్కడి నుంచి రావడము, ఆ డబ్బుల్ని వాళ్ళు సినిమాలలో పెట్టడము. అదే ఇక్కడ మన తెలుగు సినిమాలు అయితే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు ఆ భూమిలో వ్యవసాయంలో వచ్చినటువంటి మిగులులోని వాళ్ళు పత్రికలలో పెట్టడం, సినిమాల్లో పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈ యొక్క వర్గము, ఈ వర్గం యొక్క పుట్టుక, వర్గ పుట్టుక అనేది ఈ యొక్క వ్యవసాయంలో వచ్చినటువంటి మిగులు, ఆ మిగులు మీద వచ్చినటువంటి ఆధిపత్యము, ఆ ఆధిపత్యం వల్ల ఈ యొక్క వర్గం అనేది ఏర్పడ్డది అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి విషయం. అదేవిధంగా కార్మిక విభాగం అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఆధునిక భారతదేశంలో కానివ్వండి, ఆధునిక ప్రపంచ దేశాలలో కానివ్వండి, ఈ కార్మిక వర్గం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వర్గం. ఇది వ్యవసాయంలో వచ్చినటువంటి దాన్ని కాకుండా, అదేవిధంగా వ్యవసాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిశ్రమలు పెట్టడం జరుగుతుంది. అంటే వ్యవసాయం నుంచి వ్యవసాయదారులే కాకుండా కార్మికులు కూడా ఈ పట్టణాలకు రావడం, పట్టణాలలో పరిశ్రమలు పెట్టడము, ఈ పరిశ్రమలలో చాలా మంది, కొన్ని లక్షల మంది పనిచేయడము, ఇది వ్యవసాయంలో మిగులు వాళ్ళు ఈ పట్టణాలలో పరిశ్రమలు పెట్టడం అనేది జరిగింది. ఈ పరిశ్రమలు అనేటివి ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాచ్లు కానివ్వండి, లేకుంటే ఇంకా ఏదైనా టెలివిజన్స్ కానివ్వండి, లేక మోటార్ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అది మనకు ఈ పరిశ్రమల ద్వారానే ఎక్కువగా వస్తాయి. అయితే ఏదైతే మార్క్స్ తన కార్ల్ మార్క్స్ తన జీవితకాలం మొత్తం అప్పుడు మొత్తం అది ఇండస్ట్రియల్ సొసైటీ అదంతా. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం చెంది ఒక రకంగా అది పారిశ్రామికీకరణ చెందుతున్నటువంటి లండన్ నగరంలో ఏ విధంగా ఉంది అనేది ఆయన రాశాడు. మీ అందరికీ తెలుసో లేదో, పరిశ్రమలలో ఒక్కొక్కరిని 18 గంటలు ఆ రోజులలో పనిచేయించేవాళ్ళు. అందుకని మేడే వచ్చింది, కార్మిక దినోత్సవం వచ్చింది, అంటే 10 గంటల్ని తగ్గించడానికి. ఈ విధంగా ఏమైంది అంటే, సాంకేతిక అభివృద్ధి ద్వారా మానవులు వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోగలిగారు, మరియు స్థిరపడిన సంఘాలను ఏర్పాటు చేయగలిగారు. ఉత్పత్తి పెరిగిన కొద్దీ సంఘం తన అవసరాల కోసం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసింది. మిగిలి ఉండేది. ఆహార ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొనని వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ఇప్పుడు సాధ్యమైంది. అంటే ఇప్పుడు ఏమైంది అంటే, వ్యవసాయంలో కానివ్వండి, లేకపోతే పరిశ్రమలో కానివ్వండి, నువ్వు ప్రతి ఓడు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే 1 కోటి మంది ఉన్నారనుకోండి, వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయరు. మరి వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మిగులు, గ్రామీణ ప్రాంతాలు తాము తినగా మిగిలినటువంటి వ్యవసాయ ఉత్పత్తి మొత్తం ఇక్కడ పట్టణాలకు వస్తుంది, అమెరికా కూడా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అది లండన్లో అమ్మడిపోతుంది. అదేంటి, మన మామిడికాయలు, బంగనపల్లి మామిడికాయలు అది లండన్ వేరే దేశంలో పోతున్నాయి. అంటే ఇక్కడ మనకు కావాల్సిన కంటే కూడా ఎక్కువ ఉత్పత్తి జరిగి అది ప్రపంచానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వర్గం అనేది ఏర్పాటులో యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ జరగడము, అది కొద్ది మంది చేతులలో ఉండడము, అది అనేది మనం వర్గం యొక్క పుట్టుకు కారణమైనది అనేది మనం కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. ఆయన రాశాడు అన్నట్టు, వర్గాన్ని ఆయన సమాజం 4 రకాలుగా చెప్పాడు. 4 రకాలుగా అది అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. ఒకటి ప్రిమిటివ్ కమ్యూనిజం, అంటే మొదట్లో మానవ సమాజంలో ఉన్నటువంటి ఒక సమసమాజం. ఆ తర్వాత ఫ్యూడలిజం, అంటే అది భూస్వామ్య విధానం. ఆ తర్వాత పెట్టుబడిదారి విధానం. ఆ తర్వాత సమసమాజం, మళ్ళీ సమసమాజం వస్తుందని ఆయన తన యొక్క పుస్తకాల్లో రాయడం జరిగింది. ఆయన ఏమంటాడు అంటే, ఈ యొక్క వర్గము ఈ రకంగా పుట్టింది. ఈ వర్గం అనేది సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది తప్ప అది ఏకీకరణ చేసేది కాదు అని చెప్తాడు. మరోసారి చెప్తున్నాను, ఈ యొక్క వర్గాల ఉత్పత్తి అనేది, ఈ యొక్క అసమాన సమాజం అనేది
అది సమాజానికి విచ్ఛిన్నకరమైనదే కానీ అది మనిషిని కలిపేది కాదని చెప్పాడు. అయితే ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నాడు అంటే, అయితే ఇది అనివార్యం అని కూడా చెప్పాడు ఆయన. ఈ యొక్క వర్గ సమాజం అనేది రావడము అనివార్యము. ఒక వర్గ సమాజపు ఒక చివరి అంతంలో ఏమైతుంది అంటే, కార్మికులు తమ యొక్క హక్కుల గురించి వాళ్ళు తెలుసుకోవడము, ఆ వర్గ చైతన్యం రావడము. ఈ వర్గ చైతన్యం ద్వారా డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలెటేరియట్ అంటారు. ఒక కార్మిక నియంతృత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ సమసమాజం వస్తుంది. అంటే మనం మొదట్లో మనిషి ఏ విధంగా ఈ ఎక్కువ తక్కువ మిగులు కాకుండా అందరు సమానంగా ఏ విధంగా ఉండేవాళ్ళు, కార్ల్ మార్క్స్ ప్రకారము మళ్ళీ సమాజం అనేది ఎందుకు అది ఎలా అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. వర్గ చైతన్యం అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ యొక్క వర్గ చైతన్యమే ఈ యొక్క పెట్టుబడిదారులను తుదముట్టించేసి ఒక సమసమాజాన్ని మళ్ళీ అది తీసుకొస్తుంది. అప్పుడు ఈ యొక్క రాజ్యం అనేదే స్టేట్ విల్ విదర్ అవే. అసలు రాజ్యం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలే రాజ్యమైనప్పుడు ఇక రాజ్యం అనేది ఉండదు. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి అందరికి సంబంధించింది. లేకుంటే పరిశ్రమ అనుకోండి, అదంతా కార్మికులకు సంబంధించింది. ఇది యాజమాన్యము, రాజ్యము ఇదంతా కూడా ఒక దశలో మొత్తం వెళ్ళిపోతుంది అనేది ఆయన అభిప్రాయపడ్డాడు. మరి అది నిజంగా జరుగుతుందా, లేకపోతే ఏ విధంగా జరుగుతుంది? వేరే వల్ల కార్ల్ మార్క్స్ యొక్క ఆయన ఒక్కడు చెప్పిందే మనం నమ్మాలా, వేరే వాళ్ళు ఇంకేమైనా చెప్పారా అనేది కూడా మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. అసలు తరగతి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఒక క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి అంటే, ఒక సమాజంలో యాక్సెసిబిలిటీ టు మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే నువ్వు వస్తుత్పత్తి యొక్క దాన్ని ఎంతవరకు కలిగి ఉన్నావు అనే దాన్నే మనం క్లాస్ అని చెప్పుకోవచ్చు. తరగతి అనే పదాన్ని అన్ని వర్గీకరణ సమాజంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒకటి పాలక వర్గము, మరి ఒకటి పాలించబడే వర్గం. ఉత్పత్తి సాధనాలపై నియంత్రణ ద్వారా పాలకవర్గం తన శక్తిని పొందుతుంది. ఏదైతే ఉత్పత్తి సాధనాలు ఉంటాయో, అంటే అది ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్షిప్. ఈ యొక్క మనిషికి ఈ భూమికి గల సంబంధము అనేది తరగతి మనం వాడు పేదవాడ, మధ్యతరగతి వాడ, ఉన్నవాడ అని చెప్పొచ్చు. ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. అది సన్నకారు రైతు అంటాం మనం. అంటే సన్నకారు రైతు అంటే 2 ఎకరాలు. మధ్యతరగతి రైతు అంటాం, అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు. భూస్వామి అంటాం, అంటే 20 ఎకరాల పైన ఉన్నవాళ్ళు. అంటే ఈ రకంగా ఒక వస్తువు భూమికి మరియు మనుషులకి గల ఈ యొక్క ఉత్పత్తి సంస్థలకి, ఉత్పత్తి సాధనాలకి మరియు మనుషులకి మధ్య సంబంధాన్ని మనం తరగతిగా చెప్పుకోవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, అది యాక్సెసిబిలిటీ అండ్ హ్యావింగ్ కంట్రోల్, ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్, లేబర్, క్యాపిటల్. దాని మీద మనకు వర్గీకరణ అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనకు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం, కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఒక పుస్తకంలో ఆయన లూయిస్ బొనాపార్టీ అని 18వ లూయిస్ బొనాపార్టీ అనే పుస్తకం ఆయన ఏమంటాడు అంటే, కొన్ని కోట్ల మంది జనాలు పేదవాళ్ళుగా ఉంటారు, కొద్ది మంది మాత్రమే ఉన్నత వర్గాలుగా ఉంటారు. ఎందుకంటే కోట్లాది మంది జీవుల శ్రమ కొద్ది మంది వాళ్ళు అనుభవిస్తారు. అయితే ఇది ఒక తరగతిగా ఉంటుందని చెప్పాడు. ఒక పక్క కోట్లాది మంది శ్రామికులు, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు. ఇంకొక పక్క కొద్ది మంది ధనికులు ఉంటారని ఆయన లూయిస్ బొనాపార్టీ అని 18th లూయిస్ బొనాపార్టీ అనే ఒక వ్యాసంలో ఆయన రాయడం జరిగింది. అయితే ఆయన ఏమంటాడు అంటే, ఈ కొన్ని కోట్లాది మంది ప్రజలేమో ఒక పక్క పేదవాళ్ళు ఉంటారు, అంటే వర్కర్స్ పేదవాళ్ళు కూడా, పూరం కాదు, వర్కర్స్ అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక పక్కనేమో వాళ్ళ శ్రమ వల్ల వచ్చినటువంటి మిగుల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, అంటే వాళ్ళు అనుభవిస్తుండే కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారని ఆయన 18వ బొనాపార్టీ దాంట్లో ఆయన యొక్క వ్యాసంలో రాయడం జరిగింది. ఇది ఈ యొక్క వర్గీకరణ మొదటిసారిగా ఆయన ఈ విధంగా వర్గీకరించాడు. అయితే తర్వాత ఆయన ఏమంటాడు అంటే, ఇది ఎప్పటికి ఉండబోదు. ఆయన ఏమంటాడు అంటే, ఈ యొక్క రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కొంతకాలం తర్వాత వర్గ చైతన్యం వస్తుంది. వర్గ చైతన్యం కూడా ఎందుకు వస్తుంది అంటే, ఎవరు కూడా తమ శ్రమను దోపిడీ చేస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు. వాళ్ళు ఒకరోజు అందరు సంఘటితమై వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని, ఆ తర్వాత వాళ్ళ యొక్క సంఘం పెట్టుకొని ఒక గ్రూప్గా ఏర్పడి ఈ పెట్టుబడిదారుల మీద వాళ్ళు విప్లవం తీసుకొస్తారు. ఈ వర్గ చైతన్యం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది మన గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి,
అది పట్టణ ప్రాంతాల్లోనే కానివ్వండి ఈ వర్గ చైతన్యం అనేది వస్తుంది అనేది ఆయన దస్ క్యాపిటల్ అనే పుస్తకంలో రాశాడు. ఆయన ఏమంటాడు అంటే ఒక సమాజానికి తన వర్గ చైతన్యం ఉండదు అని చెప్తాడు. అది అది రాను రాను వర్గ చైతన్యాన్ని సమకూర్చుకుంటుంది. అంటే అది ఎట్లా అంటే కొంతమంది మేధావుల ద్వారా అయితేనేమి, లేకుంటే అది పెరుగుతున్నటువంటి సాంకేతిక వల్ల అయితేనేమి ఈ వర్గ చైతన్యం అనేది వస్తుంది అనేది మనకు చెప్తాడు. ఈ వర్గ చైతన్యం రావడం అనేది చాలా సంభవం ఉందని చెప్తారు. అయితే ఈ కోట్లాది మంది ప్రజలు ఒకరోజు వాళ్ళు వర్గ చైతన్యం పొంది ఈ యొక్క పెట్టుబడి ఎవరైతే వీళ్ళని దోపిడీ చేస్తున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తారు అనేది ఆయన తన యొక్క ఈ యొక్క 18th బోనాపార్టీ అనే వ్యాసంలో రాశాడు. ఈ యొక్క ఏంటి తరగతి ఇట్లా చెప్తాడు. అయితే ఈ తరగతి ఎట్లా పెరుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా ఇంకా ఇది రోజు రోజుకి తరగతులు పెరుగుతున్నాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం కనుక చూస్తే రోజు రోజుకి ఈ యొక్క అంతరాలు పెరుగుతున్నాయి, సహజంగా తగ్గాలి. కానీ ఈరోజు మనకి ఏం జరుగుతుంది అంటే రోజు రోజుకి ఒక వర్గ వైరుధ్యం అనేది పెరుగుతుంది. ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, లేకపోతే కార్మికుడు, వ్యవసాయదారులు ఈరోజు మీ అందరికీ తెలుసు ఇంకా వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంకా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు కారణం అంటే నీకు ఒకప్పుడు కార్మికుడు కొంచెం అంతో ఇంత భద్రతగా ఉండేవాడు, మన కర్షకుడు కూడా అంతో ఇంత భద్రతంగా ఉండేవాడు. ఎన్నో పుస్తకాలు వచ్చాయి మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ కర్షకుల మీద, అదేవిధంగా ఇండస్ట్రియల్ సొసైటీ మీద కూడా చాలా నవలలు వచ్చాయి. అంటే ఈ యొక్క తరగతి యొక్క అంతరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, రోజు రోజుకి భిన్నమైనటువంటి ఈ యొక్క తరగతులు పెరుగుతున్నాయి. ఇది కారణం ఏంటంటే సాంకేతికతలో వేగం పెరిగింది. ఇప్పుడు మీకు ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు. ఒకప్పుడు నాట్లేయడానికి ఒక ఎకరం భూమిలో నాట్లేయడానికి ఒక 20 మంది కూలీలు అవసరం ఉండేది. చెక్కడం కానీ, ఒడ్డు చెక్కడం కానివ్వండి, నాట్లేయడం కానివ్వండి. కానీ ఈరోజు నాట్లేసేయడానికి ఒక మిషన్ వచ్చింది, దుక్కి దున్నడానికి ఒక మిషన్ వచ్చింది, వరిని కోయడానికి మరియు అది దాన్ని బట్టలు తీసుకోవడానికి ఒక మిషన్ వచ్చింది. అంటే ఈ యొక్క మెకనైజేషన్ యొక్క మొత్తం పెరగడము, యొక్క ఉత్పత్తి పెరగడము, దానివల్ల వర్గాలలో కూడా చాలా ఎక్కువ వ్యత్యాసాలు రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా రోజు రోజుకి వర్గాలలో అది ఎక్కువ వ్యత్యాసాలు రావడము, కొత్త తరగతులు ఏర్పడుతున్నాయి. మీ అందరికీ తెలుసో లేదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకు సాంకేతిక సమాచార విప్లవం వచ్చిన తర్వాత అది కొత్త వర్గాన్ని దారితీసింది. దీన్ని నూతన మధ్య తరగతి అని కూడా అంటారు. ఒకప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినప్పుడు అది కార్మిక వర్గము, మధ్య తరగతి వర్గము, ఉన్నత వర్గం ఉండేది. ఇప్పుడు కొత్త మధ్య తరగతి వర్గం వచ్చింది. ఆ కొత్త మధ్య తరగతి వర్గం ఏంటంటే ఐటీ వచ్చింది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకున్నాను అనుకోండి, బెంగళూరు సిటీ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ మీరు ఢిల్లీలోని నైడా సిటీ తీసుకున్నారు అనుకోండి, అది మొత్తం అసలు మనం ఇండియాలో ఉన్నామా, లేకుంటే వేరే ఇక్కడ యూరోప్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి సంస్థలు ఉండడము, అక్కడ అది ఒక కొత్త వర్గం, ఒక కొత్త మధ్య తరగతి అనేది ఇక్కడ రావడం జరిగింది. ఒక ఐటీ ఇంజనీర్కి ఒక రోజుకి వారికి ఒక వేల జీతం ఉంటే మరి అదే ఒక కూలి వారికి 100 రూపాయల నుంచి 200 రూపాయల కూలి ఉంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎక్కువ జీతము మరియు కూలీ వారికి తక్కువ జీతం అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వర్గ వైరుధ్యాలు అనేటివి పెరుగుతున్నాయి. మళ్ళీ చదువుతున్నాను, ఈ యొక్క ఐటీ అనేది రావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా రోజు రోజుకి వర్గ వైరుధ్యాలు తగ్గాలి కదా, కానీ ఇక్కడ భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఈ యొక్క వర్గ వైరుధ్యం అనేది పెరుగుతుంది. అంటే ఈ రకంగా సాంకేతికత అనేది వర్గ వైరుధ్యాలను పెంచుతూ అది కొత్త తరగతులను సృష్టించుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు. ఒక నిర్దిష్ట సమూహంలోని వ్యక్తులు వారు జన్మించిన లేదా స్వచ్ఛందంగా ప్రవేశించిన ఉత్పత్తి సంబంధాల ద్వారా వారి సభ్యత్వం నిర్ణయించబడుతుంది. ఒక విలక్షణమైన తరగతికి వారిని ఉపయోగించి తెలుసుకున్నప్పుడు వారు తమ తరగతి స్పృహ కలిగి ఉంటారని చెప్తారు. ఉదాహరణకి కార్మికులు తమ సొంత ప్రయోజనం కోసం నిరంతర వేతన పోరాటాలు నిర్వహిస్తారు. ఇక్కడ మీకు వర్గ చైతన్యం ఎలా వస్తుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 5 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి,
వర్గ చైతన్యం ఇప్పుడు ఇట్లా రోజు రోజుకి నేనేం చెప్పాను, సాంకేతికత వల్ల కొత్త వర్గాలు ఏర్పడుతున్నాయి, మీకు వర్గాలలో కూడా భేదాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే వర్గ చైతన్యం కూడా పెరుగుతుందని చెప్తాడు. దానికి 5 ప్రధాన కారణాలు. ఒకటి, ఏదైతే కొన్ని కోట్లాది శ్రమజీవులు ఉన్నారో, కొన్ని కోట్లాది మంది కర్షకులు ఉన్నారో, వీళ్ళు ఏంటంటే మేము వివక్షతకు గురవుతున్నాము, మేము దోపిడీకి గురవుతున్నాము అనే ఒక చైతన్యం వస్తుందని ఆయన చెప్తాడు. ఆ చైతన్యం అనేది వస్తుంది. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఏదైతే ఈ పేదవాళ్ళంతా, ఈ కర్షకులు, కార్మికులంతా తమ యొక్క కమ్యూనికేషన్ పెంచుకుంటారు, వాళ్ళ యొక్క సంభాషణ పెంచుకుంటారు. ఇది రెండోది. మూడోది ఏంటంటే సాలిడారిటీ. అంటే ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే భారతదేశంలో కూడా వాళ్ళకి మద్దతుగా పోరాటాలు జరుగుతాయి. అంటే సాలిడారిటీ. అంటే ప్రపంచంలో శ్రీశ్రీ రాశాడు చైనాలోని కార్మికుడు గురించి. అంటే చైనాలో కార్మికుడైనా, భారతదేశంలో కార్మికుడైనా, లండన్లో కార్మికుడైనా, ఎక్కడైనా కార్మికుడే. ఈ రకంగా ప్రపంచంగా ఒక సంఘీభావం ఉంటుంది కార్మికుల మధ్యలో. ఈ యొక్క సంఘీభావం పెరుగుతుందని ఆయన చెప్పాడు. దీనికి ఈ రకంగా ప్రపంచంలో ఒక విప్లవం వస్తుందని కూడా ఆయనే చెప్పాడు. అయితే ఈయన ఏమంటాడు అంటే డస్ క్యాపిటల్ లాంటి పుస్తకాలలో ఆయన ఏమంటాడంటే ఏ క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఏదైతే ఈ యొక్క వర్గ చైతన్యం ద్వారా ఏమవుతుంది అంటే తనకు తానున్న ఒక తరగతి చైతన్యం పొంది ఒక కొత్త తరగతిగా అది ఉద్భవిస్తుంది. ఈ క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫర్ క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక పక్క వర్గ చైతన్యం లేని కార్మిక వర్గం, ఇంకొక పక్క అది కొంతకాలానికి వర్గ చైతన్యం పొందిన దానికి, వర్గ చైతన్యం పొందినటువంటి కార్మిక వర్గానికి అది చాలా తేడా అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ చెప్తాను. ఆయన మార్క్స్ ఏమంటాడు అంటే ఏ పొటాటోస్ ఇన్ ఎ సాక్ మే నాట్ హ్యావ్ ది కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఆలుగడ్డలు తీసుకొస్తాం వండుకోవడానికి. ఆలుగడ్డలకు ఎటువంటి వర్గ చైతన్యం లేదు. అట్లాంటి అంటే కార్మికులు కూడా, కర్షకులు కూడా వాళ్ళకి వర్గ చైతన్యము లేకపోతే ఆలుగడ్డలు లాంటి వాళ్ళు, అంటే జీవం లేని మనుషులాగా ఉంటారు. ఒకవేళ చైతన్యం పొందిన మనుషులు, వాళ్ళు చైతన్యం పొందిన కార్మికులు, కర్షకులు, వాళ్ళు విప్లవ శక్తిగా మారుతారనేది ఇక్కడ. అంటే ఒక చైతన్యం అనేది ఒక మనిషిని ఒక చైతన్యవంతమైన తీసుకొచ్చి ఒక విప్లవ వీరులుగా మారుస్తుంది, విప్లవాలు కలిగినటువంటి శక్తిగా మారుస్తుంది అనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని చెప్తారు. ఇది కార్మిక వర్గంలో వచ్చినటువంటి చైతన్యము ఈ యొక్క వర్గ దోపిడీని వ్యతిరేకించి ఒక కొత్త సమసమాజాన్ని తీసుకొస్తుందని కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఉత్పత్తి విధానం అంటే మొత్తం అసలు ఈ యొక్క సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కులాలు, మతాలు కాకుండా ఒక వస్తువుని ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ సమాజాన్ని మనం అంచనా వేయవచ్చు. మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అమెరికాలో అనుకోండి, ప్రతి వస్తువు, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉత్పత్తి చేయాలి అంటే ఇది ప్రైవేట్లో ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ యొక్క ఇది ఉంది, దీన్ని ఉత్పత్తి చేయాలి అంటే అది ప్రైవేట్ వాళ్ళు చేస్తే దాన్ని అది పెట్టుబడిదారు విధానం అవుతుంది. అదే దీన్ని మనం ప్రభుత్వంలో ఉత్పత్తి చేస్తే ఇది మనకు అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవుతుంది. లేదా మధ్యలో పనిచేయాలి అంటే అది మిక్స్డ్ ఎకానమీ అని కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఉత్పత్తి విధానాన్ని బట్టి మనం ఆ సమాజం ఏ విధంగా ఉంది, దాంట్లో వర్గాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది. అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దీన్ని. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే భూమి, ఆ తర్వాత పెట్టుబడి, మూలధనము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే దాన్ని పెట్టుబడిదారు విధానం అంటారు. అదే భూమి, పెట్టుబడి, శ్రమ, ఇవి కూడా మొత్తం ప్రభుత్వం కలిగి ఉంటే అది మనం కమ్యూనిస్ట్ సమాజం అని చెప్పుకుంటారు. అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి విధానం అనేది ఆ సమాజాన్ని పూర్తిగా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి చైనా ఉంది. చైనాలో ఉత్పత్తి విధానం మొత్తం కమ్యూనిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. అది అంటే మావో జెడాంగ్ చేసినటువంటి అది కమ్యూనిజం, ఆయన కార్ల్ మార్క్స్ చేసినటువంటి సిద్ధాంతాల మీద అది చైనా కానివ్వండి, కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఆధారపడి ఉన్నాయి. దాంట్లో ఉత్పత్తి, మీరు ఒక చిన్న గుండు పిన్ని నుంచి కారు వరకు కూడా మొత్తం ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుంది. అది మనకు కమ్యూనిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. అదే మనకు ఒక గుండు పిన్ని నుంచి
కార్ వరకు అంటే విమానాల వరకు అది ప్రైవేట్ వాళ్ళు చేస్తే అది పెట్టుబడిదారి విధానం అని చెప్పొచ్చు. ఉదాహరణకి అమెరికా అనేది పెట్టుబడిదారి విధానము, చైనా మరియు కొరియా కొన్ని దేశాలన్నింటివి అవి కమ్యూనిస్ట్ దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. క్యూబా కూడా. అంటే ఎప్పుడైతే ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయో, అది భూమి కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, మూలధనమే కానివ్వండి, శ్రమ కానివ్వండి, లేకుంటే దాన్ని నడిపించే వ్యక్తులు కానివ్వండి, ఇవి నలుగురు కూడా ప్రభుత్వ చేతిలో ఉంటే దాన్ని మనం సమసమాజం అని, లేకుంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అని, లేకపోతే ఇవి ప్రైవేట్ చేతిలో ఉంటే దాన్ని మనము అది క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారి విధానంలో చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే పెట్టుబడిదారి విధానానికి అమెరికా ఉదాహరణ అయితే, ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ సమాజానికి రష్యా మరియు చైనా లాంటి దేశాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈరోజు పోటీ పడుతున్నాయి. మన భారతదేశం లాంటి దేశము నెహ్రూ గారు వచ్చినప్పుడు సోషలిస్ట్ ఉత్పత్తి విధానం ఉండాలి ఇక్కడ, అందుకనే ఆయన బిహెచ్ఎల్ లేకుంటే బొకారో ఎన్నో ఉక్కు కర్మాగారాలు, బాక్రంగల్ డ్యాము ఇట్లాంటివన్నీ కట్టారు. అది ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల చేతిలో, ఆ తర్వాత ప్రభుత్వం చేతిలో ఉండి ప్రజలను ఒక సమసమాజం వైపు తీసుకెళ్లాలి అనేది ఆయన ఉద్దేశం ఉండే. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంచెం ఆయన అవకాశం ఇచ్చారు. అంటే ఉత్పత్తి విధానం అనేది భారతదేశం అనేది మొదటి నుంచి కూడా అది అటు పెట్టుబడిదారి విధానం కాకుండా, ఇటు కమ్యూనిస్ట్ విధానం కాకుండా నెహ్రూ గారు ఒక మధ్య మార్గాన్ని తీసుకున్నారు. మిక్స్డ్ ఎకానమీ అంటారు. అంటే మిక్స్డ్ ఉత్పత్తి విధానం భారతదేశం అనేది అవలంబిస్తుందనేది మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనం ఒక దేశాన్ని అర్థం చేసుకోవడం కానీ, వర్గాలను అర్థం చేసుకోవడం కానీ, ఆ యొక్క ఉత్పత్తి విధానం మీద ఆధారపడి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే కమ్యూనిస్ట్ దేశాలలో ఎట్లా ఉంటుందంటే, ఒక పరిశ్రమ ఉందనుకోండి, దానికి దాని ఓనర్, దాని యొక్క యజమాని ఎవరు ఉంటారు? ప్రభుత్వమే దాని యజమాని. కానీ అదే ప్రైవేట్ రంగంలో అనుకోండి, దాని యొక్క యజమాని ఎవరు ఉంటారు? ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ఉదాహరణకి మనకు ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో ఉన్నటువంటి మనకు గన్ ప్రొడక్షన్స్ కానివ్వండి, లేకుంటే టెలివిజన్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇప్పుడు మారుతి కానివ్వండి, లేకపోతే జెన్ ఉంది, లేకపోతే ఉన్నాయి కొన్ని, మారుతి ఏమో గవర్నమెంట్లో ఉంది, వేరే కార్లు ఏమో ప్రైవేట్లో ఉన్నాయి. అంటే ఈ యొక్క ఉత్పత్తి ఇక్కడ రెండు రకాలుగా ఉంది భారతదేశంలో. కానీ అదే అమెరికాలో మొత్తం ప్రైవేట్లో ఉంటుంది, అదే చైనాలో మొత్తం అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇది ఉత్పత్తి విధానం అనేది సమాజాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక ఉత్పత్తి విధానం మీదనే ఆధారపడి ఉంటుంది అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఉత్పత్తి విధానాన్ని అర్థం చేసుకుంటే మొత్తం ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నట్టు. తరగతులు ఒకదానికొకటి విరోధానికి సంబంధించి నిలబడడం మరియు ఉత్పత్తి వ్యవస్థలో ఉమ్మడి ఆస్తులు మరియు ఉమ్మడి ఆర్థిక స్థితి కారణంగా గుర్తింపులు బలపడడం అనేవి ధృవపడతాయి. ఈ వ్యవస్థలో పోరాడానికి దారితీసే స్వాభావిక వైరుధ్యాలున్నాయి. కొత్త సమాజ పరిణామం చెందుతుంది. కొత్త ఉత్పత్తి విధానం మరియు తదనంతర దాన్ని ప్రతిబింబించే కొత్త తరగతి. అంటే ఒక కొత్త తరగతి కూడా ఉద్భవిస్తుందని కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఏదైతే వర్గానికి పోరు జరిగి ఒక కొత్త రకమైన సమాజం వస్తుంది అనేది కూడా ఆయన కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతాలు చెప్తాడు. క్లాస్ స్ట్రగుల్, అసలు వర్గ పోరు అంటే ఇన్ని అంతరాయాలు ఉన్న సమాజం అనేది, అంటే సమాజం మొత్తం కూడా ఆయన ఏమంటాడు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎపోక్ ఈజ్ ఎపోక్ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అంటాడు ఆయన. ప్రతి యుగం కూడా ఒక ఒక వర్గ పోరాటం ద్వారానే ప్రతి యుగాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తాడు. అది ఆల్ హిదర్ టు హిస్టరీ ఆల్ ది హిస్టరీ ఆఫ్ సొసైటీస్ ఈస్ క్లాస్ స్ట్రగుల్ అని చెప్తాడు. ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని సమాజాలు, నువ్వు అమెరికా తీసుకో, బంగ్లాదేశ్ తీసుకో, ఆఫ్రికా తీసుకో, ప్రపంచంలో ఏ సమాజం ఉన్నా అది వర్గ పోరు ద్వారానే అది జరుగుతుంది అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ యొక్క వర్గ పోరు అనేదే, క్లాస్ పోరు అనేది చరిత్రను మార్చిందని చెప్తాడు. మీరు ఉదాహరణ ఫ్రెంచ్ విప్లవం తీసుకోండి, వాడు భారతీయ స్వస్థరోద్యమం తీసుకోండి. మనం తెల్లవారిని ఎందుకు ఎల్లగొట్టాము అంటే వాళ్ళు మనల్ని దోపిడీ చేస్తున్నారనే కదా. అదే అంటే ఈ యొక్క దోపిడీ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ప్రతి సమాజంలోనూ ప్రతి దాంట్లో పునరావృతం అవుతూ ఉంటాయి అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు అంటే, క్లాస్ స్ట్రగుల్ విల్ బికమ్ ఏ రికరెంట్ ఫినామినా. అంటే ఇది ఎప్పటికప్పుడు పునరావృతం అవుతుంది. మనం ఈ రోజుకి అయిపోయింది అనుకుంటాం, కానీ అట్లా కాదు, మళ్ళీ పునరావృతం అవుతుంది, మళ్ళీ దాని సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అందుకని మావో జడాంగ్ రాశాడు ఆన్ కాంట్రడిక్షన్స్ అని.
ఆ తర్వాత కార్ల్ మార్క్స్ రాశాడు ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని. ఆయన ఏమంటాడు అంటే ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అంటాడు. అంటే ఈ యొక్క ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, అంటే మొత్తం ఈ దోపిడీ వర్గాన్ని కూలవేయడానికి ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తం ఆయన ఏమంటాడు అంటే ఈ యొక్క వర్గపోరు అనేది అనివార్యం అని చెప్తాడు. నువ్వు వర్గపోరు అనేదే సమాజాన్ని నడిపిస్తుంది, అది అనివార్యం అవుతుంది. ఎందుకు అనివార్యం అవుతుంది అంటే ఈ యొక్క పెట్టుబడిదారులు, భూస్వాములు శ్రమ దోపిడీ జరగడము, ఆ శ్రమ దోపిడీ జరుగుతుందని ఈ యొక్క కార్మికులు, కర్షకులు గమనించడము, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా సైద్ధాంతిక పోరాటం కానివ్వండి, అది లేకపోతే అది వేరే రకంగా పోరాటాలు కానివ్వండి, ఈ రకంగా పోరు క్లాస్ స్ట్రగుల్ అనేది అది ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క వర్గ పోరు మీదనే ఆధారపడి ఉంటుంది అనేది ఆయన చెప్తాడు. ఎందుకంటే పెట్టుబడిదారి విధానంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమంటాడు అంటే ఇది పెట్టుబడిదారి విధానం అంటేనే దోపిడీ విధానం అని ఆయన చెప్తాడు. ఇది ఎప్పటికీ కొనసాగదని చెప్తాడు. ఇప్పుడు ఒక రోజున మనిషిని దోపిడీ చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, 10 సంవత్సరాలు చేయొచ్చు, ఎల్లకాలం చేయలేము, కుదరదు కదా. ఏదో ఒక రోజు దీని యొక్క దోపిడీని గమనించేసేసి రైతులు కానీ కార్మికులు కానీ ఈ యొక్క దోపిడీ వ్యవస్థను వ్యతిరేకిస్తారు. ఇది అనివార్యమని చెప్తాడు. ఇది ఎట్లా ఏ విధంగా అని చెప్తాడు అంటేనే ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో ఈ యొక్క దోపిడీ ఎక్కువ అవుతుంది. ఈ ఎక్కువైన దోపిడీ అనేది అది వర్గ దృక్పథానికి, అది వర్గ పోరుకు దారితీస్తుంది అనేది ఇది అనివార్యత అని ఆయన చెప్తాడు. మీరు ఉదాహరణకు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అది మన జరిగినటువంటి ఢిల్లీలో ఒక 1000 మంది రైతులు చనిపోయారనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర కోరుకుంటున్నారు. అది మన ప్రభుత్వం చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలని అది వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే అక్కడ వర్గపోరు అనేది వాళ్ళ యొక్క పోరాటం వల్ల ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రైతులు ఒక సంఘటనగా ఏర్పడటము, అది ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా వేరే చట్టాలు కూడా ఎన్నో రకాలైనటువంటి చట్టాలు కార్మికులు తమకు వ్యతిరేకంగా వాటిని వ్యతిరేకించి వాళ్ళ హక్కుల్ని సాధించగలిగారు. ఈ రకంగా వర్గ పోరాటం అనేది ప్రతి సమాజంలోనూ తప్పదని చెప్తాడు. అది భారతీయ సమాజమే కానివ్వండి, ఇప్పుడు మీరు లండన్ తీసుకోండి, లండన్ లో కూడా ఎన్నో పోరాటాలు జరుగుతుంటాయి, అమెరికాలో కూడా ఎన్నో పోరాటాలు జరుగుతుంటాయి. ఇప్పుడు బ్లాక్ లైవ్స్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్ జరిగింది. నల్లవాళ్ళ జీవితాలను చెప్పడం జరిగింది. అంటే అక్కడ కూడా వర్గపోరు జరుగుతుంది. భారతదేశంలో వర్గపోరు జరుగుతుంది, ఆఫ్రికాలో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ మానవ మనుగడకి ఈ యొక్క వర్గపోరు తప్పదు. వర్గపోరు చేసిన వాళ్ళే నిలుస్తారు, మానవ చరిత్రను మారుస్తారు అనేది కార్ల్ మార్క్స్ చెప్పాడు. తరగతి స్పృహ అంటే ఇట్లా జరుగుతుందని చెప్పింది కరెక్టే. ఏ విధంగా ఈ యొక్క తరగతి స్పృహ వస్తుందంటే ఒకే తరగతి స్థానంలో ఉన్న వ్యక్తుల మధ్య సులభంగా కమ్యూనికేషన్ ఉంటుందని చెప్తాడు. అంటే ఇప్పుడు మీరు అందరికి తెలుసు, మీకు కార్మికుల మధ్యలో ఒక యొక్క సమాచారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే మధ్యతరగతి మొత్తం ఒక రకంగా ఉంటారు. అదేవిధంగా దోపిడీదారులంతా ఒక హై క్లాస్ అంతా ఒకే రకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ కలిగి ఉంటారు. అంటే ఈ రకంగా వర్గ స్పృహ అనేది ఎందుకు వస్తుంది అంటే అన్ని తరగతులు వాళ్ళ వర్గ చైతన్యం కలిగి ఉంటాయి అనేది ఆయన చెప్తాడు. ఈ కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఈ యొక్క చైతన్యం చెందినటువంటి తరగతే అది విప్లవ తరగతిగా మారుతుంది అనేది కూడా ఆయన ఈ వర్గ స్పృహనే విప్లవం దారితీస్తుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ అంటే పెట్టుబడిదారి పారిశ్రామిక సొసైటీ సమాజం. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకడేమో జీతాలు ఇచ్చేవాడు, వాడిని క్యాపిటలిస్ట్ అంటారు. ఇంకోవారేమో పనిచేసి జీతం తీసుకునేవాడు, వాడిని వేజ్ లేబరర్ అంటారు. ఈ 2 రకాలైనటువంటి వర్గాలన్నిటివి ఈ యొక్క క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీలో ఉంటాయి. అంటే పెట్టుబడిదారి పారిశ్రామిక నగరాలలో ఉంటాయి. ఈ పెట్టుబడి డబ్బులు ఇచ్చేవాడిని బూర్జువా అంటారు, ఆ యొక్క జీవితం తీసుకునేవాడినేమో శ్రామిక వర్గం అంటారు. ఈ 2 తరగతులు చాలా ప్రధానంగా ఉంటాయి. మీరు సినిమా పరిశ్రమలో చేశారనుకోండి, ఒక రోజుకి 500 కూలీను 1000 రూపాయల కూలీను ఇస్తాడు. అదే ఒక ఇండస్ట్రీలో పనిచేస్తే ఒక 1000 రూపాయలు ఇస్తాడు. కానీ వాడు మాత్రం కోట్లలో ఉంటాడు. అంటే ఇక్కడ తీసుకునేవాడు కార్మికుడు, జీతగాడు, అతనేమో పెట్టుబడిదారుడు, అతను యజమాని అన్నట్టు. ఇది ఆధునిక పెట్టుబడిదారు సమాజం అనేది ఈ 2 రకాలుగా విభజించబడి ఉంటుంది అనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. అయితే ఈ యొక్క వర్గ చైతన్యం వచ్చి మనకు కమ్యూనిస్ట్ సొసైటీ వస్తాడని కార్ల్ మార్క్స్ భావించాడు.
ఆయన అనుకున్నట్టే కొన్ని దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు రావడము, ఈ యొక్క ఇప్పుడు స్టాలిన్ తీసుకుంటే అతను ఒక సాదా సీదా కుటుంబం నుంచి వచ్చి రష్యాకి అధ్యక్షుడు అయ్యాడు. అంటే ఒక డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలిటరేట్ అని చెప్తారు దాన్ని. అంటే ఒక పేదవాడు వర్గ చైతన్యం ద్వారా పైకి వచ్చి అతను ఒక ఒక దేశాన్ని అయ్యాడు. అంటే ఈ రకంగా జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ సమాజం అవుతుందనేది కార్ల్ మార్క్స్ ఊహించాడు. అయితే వేరే శాస్త్రవేత్తలు ఏమంటారు అంటే, ఉదాహరణకి మ్యాక్స్ వెబర్ తన జీవితం మొత్తం కూడా ఈ యొక్క సమాజ వర్గీకరణ మీదనే పనిచేశాడు. ఆయన చెప్పినటువంటి ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు, ఇట్లా ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుందని చెప్తాడు. ఏది మన సమాజం అనేది ఇక్కడ బేస్ లో ఎక్కువ మంది కార్మికులు ఉంటారు, పెట్టుబడిదారులు పైన కొద్ది మంది ఉంటారు, వీళ్ళు దోపిడీ చేస్తారంటారు. కానీ మ్యాక్స్ వెబర్ ప్రకారం ఏంటంటే ఈ మధ్యతరగతి ఉంటుంది ఈ యొక్క పెట్టుబడిదారు సమాజంలో. అంటే మీకు టెక్నికల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి వైట్ కలర్ జాబ్స్, ఈ యొక్క మధ్యతరగతి ఏదైతే ఎక్కువ ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్తారు. అయితే ఈ యొక్క మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే, ఈ యొక్క శ్రామిక వర్గానికి మరియు పెట్టుబడిదారి వర్గానికి మధ్యలో వీళ్ళు ఈ యొక్క మధ్యతరగతి వారు ఉంటారు. వీళ్ళు విప్లవానికి వీళ్ళు కంటెంటెడ్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే వీళ్ళు తమ జీవితం పట్ల ఒక సంతృప్తి జీవితం కలిగి ఉంటారు. ఈ సంతృప్తి కలిగిన జీవితం ఉన్న మధ్యతరగతి అది విప్లవానికి వ్యతిరేకంగా అది విప్లవం తీసుకురావడానికి ఇష్టపడదు. అందుకనే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి విప్లవం రాదు అని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అదేవిధంగా డెహ్రాండాఫ్ అనే ఇంకొక సమాజ శాస్త్రవేత్త ఏమంటాడు అంటే, సమాజం అనేది పెంటగాన్ షేప్ లోకి మారుతుంది అంటాడు. పెంటగాన్ షేప్ అంటే బేస్ చిన్నగా ఉంటుంది, మధ్యలో జనాలు ఎక్కువ మంది ఉంటారు, మళ్ళీ పైన తక్కువ మంది ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే పెంటగాన్ షేప్ లో సమాజం అనేది డెహ్రాండాఫ్ ప్రకారము అది పెంటగాన్ వైపు నడుస్తుంది. అంటే ఒక త్రిభుజ కోణంలో ఉండి ఎక్కువ మంది కార్మికులు ఉండి పైన అట్లా కాదు. ఇది కార్మికులు తక్కువ, కొంచెం మామూలుగా మధ్యతరగతి ఎక్కువ మంది ఉండి మళ్ళీ మన పెట్టుబడిదారులు కొంతమంది ఉంటారు. అంటే ఇటు పెట్టుబడిదారులకి ఇటు కార్మిక వర్గానికి మధ్యలో ఈ యొక్క మధ్యతరగతి ఎక్కువగా ఉంటుంది. ఇది పెంటగాన్ షేప్ అంటారు. ఇది సమాజం అనేది ఇట్లా కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి ఒక మన పెట్టుబడిదారి మరియు కూలీలు వర్గ శ్రామికులే కాకుండా ఈ మధ్యతరగతి రోజు రోజుకి పెరుగుతుంది అని ఈ యొక్క డెహ్రాండాఫ్ అనే అతను చెప్తాడు. ఇంకొకటి ఏం చెప్తాడు అంటే డెహ్రాండాఫ్, ఈయన ఏమంటాడు అంటే కార్మికులు వాళ్ళు ఒక గుంత గొప్పన అట్లేం ఉండరు, దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళని సెమీ స్కిల్డ్ అని, స్కిల్డ్ అని, అన్స్కిల్డ్ అని. ఇప్పుడు ఊడ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు నీళ్లు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఏం చదువు రాదనుకోండి, వాళ్ళు ఆ రకంగా ఉంటారు. సెమీ స్కిల్డ్ అంటే కొంచెం టెక్నిక్, కొంచెం చదువుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని అనుకోండి, వాడు సెమీ స్కిల్డ్లో ఉంటాడు. అదేవిధంగా ఒక బీటెక్ చదివి నెంబర్ 1 ఒక ఆర్ఈసీలో లేకపోతే ఒక మంచి ఐఐటీలో చదువుకున్న ఒక బీటెక్ ఇంజనీర్ వాడు స్కిల్డ్ ఉంటాడు. అంటే వర్కర్స్లలో కూడా ఇట్లా యొక్క విభజన ఉంది. కార్మికులు అంటే వాళ్ళంతా ఒకే దాంట్లో లేరు, దాంట్లో కూడా నైపుణ్యం కలిగిన వాళ్ళు, కొద్ది నైపుణ్యం కలిగిన వాళ్ళు, అసలు ఏం మాత్రం నైపుణ్యం లేని వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఈ యొక్క డెహ్రాండాఫ్ ఆధునిక యుగము 20వ శతాబ్దపు పెట్టుబడిదారి పారిశ్రామిక వర్గం అనేది ఇట్లా భిన్న కార్మిక వర్గాలుగా విభజించబడి ఉండి అది విప్లవం తీసుకురాదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఇటు మ్యాక్స్ వెబర్ కానివ్వండి, అది డెహ్రాండాఫ్ కానివ్వండి, వీళ్ళు ఏమంటారు అంటే, ఎందుకు ప్రపంచం మొత్తం కూడా మరి కార్ల్ మార్క్స్ చెప్పి కూడా 100 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఎందుకు మరి ఇంకా వర్గ చైతన్యం వచ్చి పేదవాళ్ళు ఎందుకు రాజ్యాధికారంలోకి రాలేదు అంటే, వీళ్ళు మ్యాక్స్ వెబర్ మరియు డెహ్రాండాఫ్ ఏమంటారు అంటే, వర్గ చైతన్యము అనేది పెట్టుబడిదారి విధానంలో మధ్యతరగతి అనేది కార్ల్ మార్క్స్ ఎప్పుడు మాట్లాడలేదు. అయితే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, మధ్యతరగతి కూడా పాపులరైజేషన్ అవుతుంది అంటాడు. అంటే మధ్యతరగతి ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో వాళ్ళు శ్రమ దోపిడీకి ఎక్కువ గురై వాళ్ళు కూడా పేదవాళ్ళుగా మారుతారని చెప్పాడు. ఈ పేదవాళ్ళుగా మధ్యతరగతి కూడా పేదవాళ్ళుగా మారి వాళ్ళు శ్రామిక వర్గంలో కలుస్తారు. మొత్తం అప్పుడు శ్రామిక వర్గం మొత్తం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి ఒక శ్రామిక నియంతృత్వాన్ని తీసుకొస్తారని చెప్తాడు. అయితే ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికి ఈ యొక్క పాపులైజేషన్ జరగలేదు. అంటే పాపులైజేషన్ అంటే తెలుగులో ఏమంటారు అంటే పేదవాడిగా మారడు. అంటే భూములు ఉన్న వాళ్ళు భూములు కోల్పోవడము, లేకుంటే మంచి వేతనాలు ఉన్న వాళ్ళు వేతనాలు కోల్పోవడం.
వీళ్ళు పేదవాళ్ళు మాట్లాడని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఇది ఆయన యొక్క పుస్తకాలలో, ఆయన రచనలలో. కానీ ఈ యొక్క మ్యాక్స్ వెబర్ ఈ డెహ్రెండ్ ఆఫ్ ఏమంటారు అంటే పాపులైజేషన్ జరగలేదు, జరగకపోగా మధ్యతరగతి పెరిగింది అని చెప్తున్నారు. అప్పుడు మధ్యతరగతి పెరిగినప్పుడు ఏమవుతుంది, మధ్యతరగతి ఎప్పుడైతే పెరుగుతారో వాళ్ళకు కుటుంబం ఉంటుంది, ఇండ్లు ఉంటాయి, మంచి వేతనాలు ఉంటాయి, వాళ్ళు ఎందుకు విప్లవాలు తీసుకొస్తారు, వాళ్ళు విప్లవాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు అనేది ఇక్కడ మ్యాక్స్ వెబర్ ఆ తర్వాత డెహ్రెండ్ ఆఫ్ చెప్తాడు. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకంలో ఈ యొక్క మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే, మీకు అసలు ఈ పెట్టుబడిదారు విధానం అనేది మొత్తంగా ఇది శ్రమ దోపిడీ వల్ల రాలేదు. ఈ యొక్క ప్రొటెస్టెంట్ ఎథిక్స్ అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ అనే ఒక 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 తెగ వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు పాటిస్తారు. ఇది పెన్నీ సేవ్డ్ ఇస్ పెన్నీ ఎర్నడ్ అని, అంటే ఒక రూపాయి మనం దాస్తే మనం అది సంపాదించినట్టేనని, టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని, అంటే మనకు టైమ్ ఈజ్ మనీ అని, అంటే మనం ఒక గంట ఒక దాన్ని మనం మాట్లాడుతున్నట్టు దానికి విలువ ఉండాలని, లిమిటెడ్నెస్ అని, అంటే ఇప్పుడు పిల్లల విషయంలో ప్రొటెస్టెంట్లు ఒకరిద్దరిని అంటారు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఇట్లా ఉండాలని ప్రొటెస్టెంట్ ఎథిక్ అని క్రిస్టియానిటీలో ఒక విభాగం. అది వాళ్ళ వల్ల ఇట్లాంటి ఒక మతపరమైనటువంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారి విధానం వచ్చిందని మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అయినే ఇంకొకటి కూడా ఏం చెప్తాడు అంటే, ఈ ప్రొటెస్టెంట్లు వీళ్ళు ఏమన్నంటారంటే రీఇన్వెస్ట్మెంట్ నమ్ముతారని చెప్తారు. అంటే ఈ డబ్బు ఏదైతే దాస్తారో దాన్ని మళ్ళీ మార్కెట్లో పెడతారు. ఈ రకంగా వచ్చిన రూపాయి మళ్ళీ మార్కెట్లో పెట్టడం వల్ల అది 2 రూపాయలు అయింది, 2 రూపాయలు 100 రూపాయలు, 100 రూపాయలు లక్షలు కోట్లు అయింది. అంటే వీళ్ళు ఈ డబ్బు సంపాదించడం, అది మళ్ళీ మార్కెట్లో పెట్టడం, అది మళ్ళీ డబ్బు సంపాదించడం, డబ్బును సంపాదించింది, ఈ రకంగా పెట్టుబడిదారి విధానం వచ్చిందని మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అంతే తప్ప ఇది వర్గ దోపిడీ ద్వారానో అది రాలేదని మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అందుకనే విప్లవం రాదని కూడా మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఇది డెహ్రెండ్ ఆఫ్ కూడా ఒక రకంగా ఆయన కార్మికులు మొత్తం ఒకే గుంతగప్పున ఒకే వాళ్ళు కాదు, వాళ్ళు యొక్క విప్లవం తీసుకురాని చెప్తాడు. ఇది మొత్తంగా వర్గ సమాజం అనేది ప్రపంచంలో ఏ విధంగా వచ్చింది, ఈ వర్గ సమాజాన్ని చారిత్రాత్మక భౌతికవాదంతో కార్ల్ మార్క్స్ ఏ విధంగా చూశాడు. అంటే చారిత్రాత్మక భౌతికవాదంతో చూడడం అంటే పెట్టుబడి, భూమి, శ్రమ, విలువ యొక్క మిగులు విలువ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, ఇవి ఏ రకంగా మానవ సమాజాన్ని ఒక ఆదిమ సమాజం మధ్యయుగాలలో అది భూస్వామి మరియు కార్మికుడు ఏ రకంగా వచ్చింది, ఆ శ్రమ విలువ వల్ల అది ఎట్లా అది మన పెట్టుబడిదారి విధానంగా మారింది, ఆ పెట్టుబడిదారి విధానంలో ఏ రకం కార్మికుడు ఉన్నాడు, ఆ కార్మికుడు అనేది ఎట్లా వర్గ చైతన్యం పొందాడు, అది ఏ విధంగా వాళ్ళు ఈ విప్లవాలు తీసుకొస్తారనేది, అంటే ఈ యొక్క మొత్తం సమాజాన్ని యొక్క వర్గీకరణ ఉత్పత్తి ఎలా జరిగింది అనేది తన యొక్క మొట్టమొదటిసారి నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ యొక్క వర్గ దృక్పథంతో ఈ యొక్క శ్రమ విలువతోటి ప్రపంచాన్ని చూడడం అనేది కార్ల్ మార్క్స్ మొట్టమొదటిసారిగా హిస్టారికల్ మెటీరియలిజం, దాన్ని చారిత్రాత్మక భౌతికవాదంతో కార్ల్ మార్క్స్ చూశాడు. ఇది ప్రపంచ చరిత్రను చూసే మొత్తం దృక్పథాన్ని ఇది మార్చిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఎవరు కూడా భౌతికవాద దృక్పథంతో ప్రపంచ చరిత్రను చూడలేదు. ఈ రకంగా ఈ యొక్క సమాజ వర్గీకరణ జరిగింది అని కార్ల్ మార్క్స్ తన యొక్క సిద్ధాంతం చెప్పాడు. అది ప్రిమిటివ్ సొసైటీ, మధ్యయుగాలు, మా యొక్క ఆధునిక పెట్టుబడిదారు విధానంలో మన కార్మికులు, ఆ పెట్టుబడిదారులు ఈ రకంగా ఈ యొక్క శ్రమ, దాని యొక్క దోపిడీ, దాని యొక్క మిగులు విలువ వల్ల యొక్క వర్గాలు ఏర్పడ్డాయి. ఈ రకంగానటువంటి అసమాన సమాజం అనేది కార్మిక వర్గ విప్లవం ద్వారా మళ్ళీ ఒక సమసమాజం వైపు ఈ యొక్క సమాజం పోతుందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం కార్ల్ మార్క్స్ అనేవాడు మొట్టమొదటి ప్రపంచ మేధావుల్లోనే అగ్రగణ్యుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సామాజిక శాస్త్రానికి పితామహుడు కూడా చెప్పుకోవచ్చు. ఈయన చేసినటువంటి డస్ క్యాపిటల్, ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ది పొలిటికల్ ఎకానమీ, క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, ఆ తర్వాత ఈ పుస్తకాలన్నీ కూడా ఈ యొక్క సమాజ వర్గీకరణ ఏ విధంగా వర్గీకరణ జరిగింది, దాంట్లో అది ఏ విధంగా అది అభివృద్ధి చెందింది, వర్గ చైతన్యం ఏ విధంగా వస్తుంది, ఆ తర్వాత ఈ యొక్క ఆధునిక యుగంలో 20వ శతాబ్దంలో అది ఏ విధంగా మళ్ళీ సమసమాజం వైపు దారితీస్తుంది అనేది కూడా ఆయన తన యొక్క పుస్తకాలు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క పాఠంలో అతను మొత్తం సామాజిక శాస్త్రానికి ఒక పితామహునిగా, ఈ వర్గ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి పునాదులు,
ఒక చారిత్రాత్మక భౌతికవాదంతో వేశారని మనము చెప్పుకుందాము. ఇది ఈ రకంగా మనం ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక పాఠంలో మళ్ళీ కలుద్దాం. ఉంటాం.